They are not allowing individual house to house campaigning. So they are together coming parties. BRS Sunday afternoon వచ్చారు. Congress has come in the evening, and we are expecting BJP also to come. We used to allow ఒక సింగిల్ చోట వాళ్ళు ఏం చెప్పాలి తెలుసుకున్నారో చెప్పేస్తారు. అండ్ మనం ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే విల్ ఎన్లైట్. మనకు సండే Congress has come. Their presidents, Mr. Azharuddin, the new minister of our state, and Fahim Qureshi, he is the representative from Vivek Venkateswamy, minister. They have represented on behalf of Congress. They came here. వాళ్ళవి అన్ని చెప్పారు మనకు ఇలా మేమేమో చేస్తాం ఓటింగ్ అని. సో అట్ ది సేమ్ టైం వీ హ్యావ్ ఆల్సో ఎన్లైటెండ్ ఫ్యూ ఇష్యూస్ బికాస్ మేము తీసుకున్నప్పుడు ఒక ఉన్నింది, దాని తర్వాత ప్రాబ్లమ్స్ చాలా క్రియేట్ అయ్యాయి. ఇక్కడ మనకు సడన్ గా యూటర్న్ తీసేశారు. మా ఎంప్లాయీస్ అందరూ దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ గచ్చిబౌలి అండ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. దే హ్యావ్ టు గో దేర్ దిస్ సైడ్. సో రోజు 4 కిలోమీటర్ల పైన యూటర్న్ చేసుకొని బిజీ రోడ్లో అక్కడ పోయి బ్రిడ్జ్ కింద యూటర్న్ తీయడం చాలా ప్రాబ్లం. బికాస్ రోడ్డు మీద పెట్టేసింటారు, చాలా ప్రాబ్లమాటిక్ ఉంటుంది. వీఆర్ టెల్లింగ్ ఆన్ దిస్ ప్రాబ్లమ్. ఫైనల్లీ వీ హ్యావ్ ఎన్లైటెండ్ దిస్ టు మిస్టర్ ఖురైషీ, ద రిప్రజెంటేటివ్ ఆఫ్ Congress. He has get it done within 12 hours. Actually, he promised us to do within 24 hours, but within 12 hours he was able to clear that U-turn. Now our residents are very happy. They have saved their time while going to the office because it is a busy time. Alage manaku water scarcity koncham unnindi, adi kuda mem enlight chesamu. Appadikappudu they are on the job. They may clear it within a day or two, and we will get sufficient water. That is the promise from Congress representatives, and they are doing it, and it will be done. After that, we have still few problems regarding Mundara edo complex kattunnaru bridge kinda. They are telling some sports or some vegetable market. If it comes, it will be a problem to Satwa Manga especially because already the road is congested. మనం పోవాలంటే వీ హ్యావ్ టు వెయిట్. సమ్ టైమ్స్ ఇట్ విల్ మోర్ దెన్ 20 minutes వెయిట్ చేయాల్సి వస్తుంది. టర్నింగ్ ప్రాబ్లం. అటువంటి చోట అది పెట్టి మళ్ళీ దాని పార్కింగ్ వచ్చిందంటే ఇట్ విల్ బికమ్ ఏ మెష్ విచ్ ఇస్ నాట్ సాల్వబుల్. సో దట్ ఆల్సో వీ హావ్ రిక్వెస్టెడ్ హిమ్. దే ఆర్ లుకింగ్ ఇన్ టు ఇట్. అండ్ దెర్ ఈస్ ఏ బిగ్ కుంట లాగా ఉంటుంది, అది వాటర్ స్టోరేజ్ ఈస్ హియర్. అండ్ వీఆర్ గెటింగ్ ఆల్ మస్కిటోమినేస్ అన్ని కొన్ని గాలిలో వచ్చే డిసీజెస్ ఇవన్నీ ఉన్నాయి. దాని గురించి కూడా మేము రిక్వెస్ట్ చేశాము. దే టోల్డ్ దట్ మేము దాన్ని ఏదో అడాప్షన్ ఇచ్చి ఏదో సాల్వ్ చేస్తామన్నారు. వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్. డూయింగ్ ఆల్ దీస్ యాక్ట్స్ ఆఫ్ కైండ్నెస్, వీఆర్ వెరీ మచ్ హ్యాపీ అండ్ వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ఫహీం ఖురైషీ అండ్ వెంకటస్వామి గారు అండ్ అజరుద్దీన్ ఆల్సో, అండ్ ఆన్ ది హోల్ కాంగ్రెస్ పార్టీ అట్ ప్రెసెంట్. వీ విష్ దెమ్ టు బి ఎలెక్టెడ్ ఇన్ దిస్ బై ఎలక్షన్. నాయకులంతా వస్తున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు వచ్చారు అండ్ కాంగ్రెస్ వాళ్ళు కూడా వచ్చారు, మీటింగ్ చేశారు. మేము అందరినీ అన్ని పార్టీల వాళ్ళని ఆహ్వానిస్తున్నాం. ఎందుకంటే మా దాంట్లో అందరూ వివిధ వర్గాల వాళ్ళు ఉంటారు, వివిధ పార్టీలకి వాళ్ళు ఇష్టపడి ఉంటారు. కానీ మాకందరికి కావాల్సిన ఒక విషయం ఏంటంటే, మాకు మా ఇంటర్నల్గా ఉన్న సమస్యలు, మా చుట్టుపక్కల ఉన్న సమస్యలు. ఎందుకంటే మేము ఇక్కడ నివాసం ఉండడానికి వచ్చింది ఒక పెద్ద గేటెడ్ కమ్యూనిటీ ఎవరినైనా కోరుకునేది. ఎందుకంటే అందరం కలిసి, అంటే ఇవాళ రేపు అంతా న్యూక్లియర్ ఫ్యామిలీస్, అండ్ ఇట్లాంటి పెద్ద దాంట్లో మేము అందరం ఒక బ్రదర్హుడ్తో ఉన్నాం. ఎందుకంటే మీకు దీని ముందుగా ఒకటి చెప్పాలి ఏంటంటే, మా దగ్గర ఏ ఫెస్టివల్ అయినా మా దగ్గర చాలా సెక్యులర్, అన్ని వర్గాల వారు ఉన్నారు. అంటే శ్రీరామనవమి అయినా అందరూ కలిసి చేసుకుంటాం, అదే ఇఫ్తార్ అన్న అందరూ కలిసి చేసుకుంటాం. అంతా అంటే ఎట్లా కావాలో అట్లా సమకూర్చుకొని మేమంతా ఒక హార్మనీ బ్రదర్హుడ్ తోటి ఇక్కడ ఉన్నాం. సో ఇది మా ఇంటర్నల్ పరిస్థితి. కానీ మాకు సమస్యలు కూడా ఉన్నాయి, ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా సమస్యలు ఉన్నాయి. సో ఈ సమస్యలని మేము తీర్చుకోవడానికి ఇది మాకు మంచి అవకాశం. ఎందుకంటే మీకు తెలుసు, ఒక గేటెడ్ కమ్యూనిటీ మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నారు, చాలా బాగా వాళ్ళు నిర్వహిస్తున్నారు. అండ్ మేము అందరం కలిసి ఎన్నుకున్న వాళ్ళు. అండ్ మేము ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఎప్పుడైతే ఈ అఫీషియల్స్ని ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు, మీకు తెలుసు వాళ్ళ ప్రాసెస్ ఉంటుంది, అంతా ఇది జరుగుతుంది. మన ఇండియన్ సిస్టంలో ఒక పొలిటికల్ సపోర్ట్ అనేది ఉన్నప్పుడు అట్లాంటి విషయాలు అంటే త్వరితగతిన న్యాయమైన విషయాలే మేము అడిగేది, ఏ అన్యాయమైన విషయాలు అడగట్లేదు. కానీ త్వరితగతిన జరిగే అవకాశము ఏ కమ్యూనిటీకైనా ఉంటుంది. కాబట్టి అంటే మేము ఇప్పుడు ఈ బై ఎలక్షన్ అనేది కూడా ఒక అవకాశంగా తీసుకోవాలని అన్ని పార్టీలను ఆహ్వానించాం. ఫస్ట్ కేటీఆర్ గారు వచ్చారు. వస్తే ఆయనకి చెప్పాము, మాకు కొన్ని ముఖ్య సమస్యలు ఉన్నాయండి.
ఫస్ట్ ఏంటంటే మా దగ్గర డాక్టర్స్ ఉన్నారు. ఇది 500 ఫ్లాట్ల కమ్యూనిటీ అండి. దీంట్లో చాలా మంది డాక్టర్స్ ఉన్నారు. డాక్టర్స్కి ఏంటంటే వాళ్ళు చుట్టుపక్కల హాస్పిటల్స్లో ఉన్నారు. అండ్ ఇక్కడ ఫస్ట్ యూటర్న్ అనేది దగ్గరగా ఉండేది. దాంతో కొన్ని సమస్యలు ఉన్నాయి చిన్నవి, కానీ వాళ్ళు యూటర్న్ అనేది ఎక్స్టెండ్ చేసి అంటే జంక్షన్ వరకు వెళ్ళి యూటర్న్ చేసేసరికి అక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ డాక్టర్స్కి ఎప్పుడైనా ఎమర్జెన్సీగా వెళ్ళాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు కొంచెం అది ఇబ్బందిగా మారింది. డాక్టర్సే కదండి, సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నారు, వేరే వాళ్ళు ఉన్నారు, అందరికి కూడా కొంచెం ఇబ్బందిగానే ఉండింది. సో ఆ యూటర్న్ తీసేసి ఆ యూటర్న్ తీయడం వలన ఉన్న సమస్యను కూడా అడ్రస్ చేయగలిగితే మాకు చాలా సంతోషంగా ఉండేది. అది మా మొదటి ముఖ్య సమస్యగా పెట్టారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ వెనకాల హకీంకుంట చెరువు అనేది ఉంది. ఆ చెరువు యాక్చువల్గా ఏంటంటే మనకంటే మస్కిటోస్ అనేటి బ్రీడింగ్ వలన ఇక్కడ చుట్టుపక్కల బాగా రావడం, అంటే ఇంత మంచి గేటెడ్ కమ్యూనిటీ, ఇంత మీరు చూసారు అంత గ్రీనరీ ఉండి అంతా ఉండి కింద మనం మంచిగా ఉండి కాలక్షేపం చేస్తారు చాలా మంది. అట్లా ఉండకుండా మస్కిటోస్ అనేటివి ఒక ప్రాబ్లంగా ఉంటుంది కాబట్టి ఆ మస్కిటోస్ అది యాక్చువల్గా దాని గురించి అదొక సమస్య. తర్వాత మాకు ఫ్లైఓవర్ కింద స్పోర్ట్స్ కాంప్లెక్స్ పెడుతున్నారు. దానికి అసలు అంటే ప్రాపర్ పార్కింగ్ ఉంటుందా ఉండదా, అంటే అదేమన్నా మెస్ అయ్యి మళ్ళీ మాకు ఇబ్బంది అవుతుందా అనేది ఒక సమస్య. తర్వాత ఆ ఫ్లైఓవర్ కింద ఎండ్లో వర్షం పడినప్పుడల్లా వాటర్ లాగింగ్ అవుతుంది. వాటర్ లాగింగ్ అయినప్పుడల్లా ఇక్కడ జామ్ అయిపోతుంది. అండ్ ఆ వాటర్ లాగింగ్ సమస్యను కూడా ఏమన్నా తీర్చగలరా అనేది ఒక పాయింట్. అట్లనే ఇప్పుడు ఆ యూటర్న్ తీసేసి అక్కడ వరకు ఎక్స్టెండ్ చేసేసరికి చాలా మంది తొందరలో ఉన్న వాళ్ళు, ఎస్పెషల్లీ యువత, ఇంకొంతమంది పెద్దవాళ్ళు కూడా వాళ్ళు రాంగ్ రూట్లో ఫాస్ట్గా వెళ్ళిపోవడం, దాని వల్ల కొన్ని యాక్సిడెంట్స్ జరగడం అంతా జరిగింది. చాలా బాధేసింది మాకు కూడా, మా రెసిడెంట్స్ వాళ్ళకి అదంతా జరిగింది. సో అది ఒక ప్రాబ్లం. అండ్ ఇంకోటి ఏంటంటే మాకు సమ్మర్లో వాటర్ ప్రాబ్లం ఇక్కడ అన్ని గేటెడ్ కమ్యూనిటీస్కి ఉంది. సో మేము ఆ అడిషనల్ వాటర్ పైప్ లైన్ ఒకటి ఏదైతే మాకు వి డిజర్వ్ అది ఒకటి రిక్వెస్ట్ చేసాము, అదొకటి. సో ఇట్లా ఒక 5-6 ముఖ్య ప్రాబ్లమ్స్. తర్వాత మాకు పిన్ కోడ్ 5008 ఉంది, అది రంగారెడ్డి కిందకి వస్తుంది. సో మేము సిటీలో ఉన్నాం, సో సిటీ పిన్ కోడ్ ఒకటి. తర్వాత పోలీస్ స్టేషన్ కూడా మాకు ఫిలిం నగర్ ఇచ్చారు, తర్వాత మారుస్తూ ఉన్నారు. సో మాకు సిటీకి ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్ ఒకటి. తర్వాత మాది ఏంటంటే ఇప్పుడు యాక్చువల్గా ఆదిత్య, శ్రీ ఆదిత్య, తర్వాత ఆదిత్య ఆస్టిట్యూట్, వీళ్ళంతా వాళ్ళు గేటెడ్ కమ్యూనిటీస్ అంతా జూబ్లీహిల్స్ నెక్సెస్ అని ఏదో పెడతారు ఈ ఏరియాని. సో మాకు కూడా అట్లాంటి నేమ్ వస్తే కొంచెం అంటే ప్రాపర్టీ వాల్యూ ఇదంతా బాగుంటుంది. సో ఇట్లాంటి అవి కొంచెం చిన్నవి అనుకోండి, కానీ ముఖ్య సమస్యలు అయితే ఇవి. ఈ సమస్యలను మేము కేటీఆర్ గారు వచ్చినప్పుడు ఆయన దృష్టికి తీసుకెళ్ళాం. ఆయన మేజర్గా తన టర్మ్లో జరిగిన డెవలప్మెంట్ అంతా చెప్పారు. కాళేశ్వరం కావచ్చు, టీ హబ్ కావచ్చు, వరల్డ్ హైయెస్ట్ ఇదని చెప్పారు. తర్వాత ఆయన వాళ్ళు నిర్మించిన ఫ్లైఓవర్స్ గురించి చెప్పారు. ఇదంతా మాకు తెలిసిన విషయమే. అండ్ మేము అందరం కూడా వాటినన్నిటిని ఆహ్వానించాము. అప్పుడు వీఆర్ వెరీ హ్యాపీ వెన్ దే వర్ రూలింగ్. సో కేటీఆర్ గారు చెప్పినంత కూడా ఎందుకంటే మేము అనుభవించాం కాబట్టి, అది నిజం కాబట్టి కాదని చెప్పలేము. అండ్ ఆయన వెరీ డీసెంట్ కమ్యూనికేటర్, చాలా బాగా ప్రజెంట్ చేశారు, ఎవరిని క్రిటిసైజ్ చేయలేదు. ఆయన జస్ట్ ఏమని చెప్పారంటే లాస్ట్కి ఒక మెసేజ్ ఆయన ఇచ్చింది చాలా మంచిగా అనిపించింది. ఏంటంటే మీరు ఏ పార్టీ కన్నా ఓటేయండి, కానీ మీరు హైదరాబాద్ ఓటింగ్ శాతం చాలా తక్కువ ఉందండి, మీరందరూ ఓటింగ్కి రావాలి, మీరు ఏ పార్టీ కన్నా ఓటేయండి అని చెప్పారు. అది దట్ షోస్ అబౌట్ హిజ్ ఆ బ్రాడ్ మైండెడ్ నేచర్ అనేది మాకు బాగా నచ్చింది. బట్ ఇది ఒకవైపు అయితే సాయంత్రం, అదే రోజు సాయంత్రం కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు. అండ్ నేను ముఖ్యంగా చెప్పాలంటే ఫహీం ఖురేషి గారు, ఆయనతో పాటు వెంకటస్వామి గారు మినిస్టర్, అజరుద్దీన్ మినిస్టర్, గంటా సత్యనారాయణ, భూపాల్పల్లి ఎమ్మెల్యే గారు వచ్చారు. అందరూ వచ్చిన ఫహీం ఖురేషి గారు ఆయన ఏంటంటే చాలా గ్రౌండ్ వర్క్ చేసుకొని వచ్చారు. ఎందుకంటే బహుశా వాళ్ళు చుట్టుపక్కల ఉన్న గేటెడ్ కమ్యూనిటీస్ అంతా కూడా ప్రచారం చేస్తున్నారు, అందరూ వాళ్ళకి ఆల్రెడీ చెప్పి ఉంటారు. చెప్పిన దాని ప్రకారం ఆయన గ్రౌండ్ వర్క్ చేసుకొని వచ్చి ఆయన మా సమస్యలు మా బీఓడి, మా ప్రెసిడెంట్ గారు, మా బీఓడి టీము ముందుగా చెప్పగానే ఆయన ఒకటి తర్వాత ఒకటి ఎలా చేయగలుగుతారు అనేది ఆయన చెప్పారు. అండ్ దాంట్లో ముఖ్యంగా ఏంటంటే ఈ యూటర్న్ తీసేయడం అనేది నెక్స్ట్ డే ఈవినింగ్ కల్లా చేస్తాను అన్నారు. కొంచెం మాకు అంటే ఆయన మాకు తెలియదు, మాకు అంటే ఎవరికైనా కానీ ఒక మినిస్టరు, ఒక పెద్దవాళ్ళు అంటే తెలుస్తుంది. ఫహీం ఖురేషి గారు అంటే ఎవరు అనేది కూడా మాకు చాలా మందికి తెలియదు, మా దాంట్లో కొంతమందికి తెలుసు. ఆయన ఇట్లా చెప్పేసరికి మేము కొంచెం చూద్దాంలే అన్నట్టుగా అనుకున్నాం. కానీ ఆశ్చర్యం ఏంటంటే నెక్స్ట్ డే ఈవినింగ్ కల్లా ఆ యూటర్న్ని రిమూవ్ చేశారు. అఫీషియల్స్ని పంపించి ఆ అడిషనల్ పైప్ లైన్ అది 4-5-6 crores వర్త్ అని అంటున్నారు. అంటే ఎగ్జాక్ట్గా నాకు తెలియదండి, బట్ తెలిసిన విషయం చెప్తున్నాను. అట్లాంటి వర్క్ మేము తిరిగి చేయించుకోవడం అంటే
చాలా కష్టం. అండ్ మాకు సమ్మర్లో వాటర్ డెఫిషియన్సీ ఉండదు అంటే ఎంత హాయి అయిన విషయమో మీకు తెలిసిందే. సో అట్లా మేము అట్లాంటి వర్క్ ఆ రోజే పంపించి ఆయన ఇనిషియేట్ చేయడం అనేది కూడా కొంచెం మాకు ఒక రకంగా ఆశ్చర్యంగా ఇంకో రకంగా ఆనందంగా అనిపించింది మాకు. అండ్ తర్వాత మేము ఈ వేరే పాయింట్స్ కూడా చెప్పాము. ఏమనంటే ఈ రాంగ్ టర్న్ తర్వాత స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఆయన ఏమన్నారంటే అది ఆపరేషన్లు అవనియండి, అప్పుడు చూద్దాం, రివ్యూ చేద్దాం, అది నిజంగా సమస్యాత్మకంగా ఉంటే మనం వాటిని కూడా అడ్రస్ చేద్దామని ఒక అష్యూరెన్స్ ఇచ్చారండి. తర్వాత హకింగ్ కుంట చెరువు. సో ఆ చెరువు గురించి మాట్లాడినప్పుడు మా బిల్డరు సత్వా మ్యాగ్నస్ బిల్డరు హైదరాబాద్ చూసుకునే పీయూష్ అగర్వాల్ గారు మా రెసిడెంట్, మా దాంట్లోనే ఉంటారు. సో ఆయన కూడా మీటింగ్లో ఉన్నారు. సో ఆయనను చూస్తూ ఆయన ఏమని చెప్పారంటే మీ సిఎస్ఆర్ ఫండ్స్ తోటి మీరు దాన్ని డెవలప్ చేయండి, చేస్తే వీళ్ళందరికీ ఈ చుట్టుపక్కల వాళ్ళందరికీ మీరు సహాయం చేసినట్టు ఉంటుంది, మీకు ఎట్లాగో సిఎస్ఆర్ ఫండ్స్ ఉంటాయి కదా అని చెప్పారు. సో అది ఒక సొల్యూషన్ లాగా చెప్పారు. బట్ దాన్ని కూడా ఐదర్ వీళ్ళతోటన్నా లేకపోతే ఇంకా ఎలాగైనా పరిష్కరిస్తాం అన్నట్టుగా ఆయన చెప్పారు. అండ్ వాటర్ లాగింగ్ మిగతా అన్ని విషయాలు కూడా మనం ఆయన ఉద్దేశం ఏంటంటే మేము 2 సంవత్సరాలు అయింది, ఇంకా 3 సంవత్సరాలు ఉంటాం, ఈ 3 సంవత్సరాల్లో మేము తప్పకుండా మీతో పాటు కలిసి పనిచేస్తాం అని లాస్ట్గా మా ఫహీం ఖురేషీ గారు చెప్పిన ఒక మాట ఎవరికైనా నమ్మకాన్ని ఇచ్చే మాట. నేను ఈ షేక్పేట్లో ఉంటాను, ఎదురుగా శ్రీయాత్య విల్లాస్లో ఉంటాను, మీకు అంటే రీచబుల్ ఉంటాను, ఏదైనా కానీ మీతో కలిసి నేను పనిచేయడానికి ఉన్నాను, మీరు నాతో కలిసి పనిచేసి మీకు రిజల్ట్ వస్తేనే మీరు నెక్స్ట్ మెయిన్ ఎలక్షన్కి మాకు ఓట్లేయండి, ఇది ఒక్క ఎలక్షన్ గురించి కూడా మేము చూసుకోవట్లేదని చెప్పారు. ఒకటి లాస్ట్ పాయింట్ నాకు పర్సనల్గా మా కమ్యూనిటీలో చాలా మందికి నచ్చిన ఒక పాయింట్, నేను కూడా చాలా ఇంప్రెస్ అయ్యాను. ఏంటంటే ముఖ్యమంత్రి గారు అన్నారట, రేవంత్ రెడ్డి గారు, ప్రజలందరూ మన దగ్గరకు వచ్చి మనకు చెప్తే మనం సాల్వ్ చేయడం అనేది ఎంత ప్రాక్టికల్లో తెలియదు. ఎందుకంటే ఆయన సూటిగా మాట్లాడే మనిషి, ఇట్లా డిప్లొమాటిక్గా మాట్లాడే మనిషి కాదు రేవంత్ రెడ్డి గారు నాకు తెలిసినంత వరకు. సో ఆయన అన్నారట, మీరు ఇప్పుడు హౌస్ టు హౌస్ వెళ్తున్నారు క్యాంపెయినింగ్కి, వాళ్ళ సమస్యలు చెప్తారు, చెప్పినప్పుడు మీరు అవకాశం ఉన్నంత వరకు మీరు ప్రతి ఒక్క సమస్యను తీర్చే ప్రయత్నం చేయండి. ఎందుకంటే వాళ్ళు మన దగ్గరికి రావడము, రీచబుల్ అవ్వడం ఇదంతా ప్రాక్టికల్ కాదు, ఇది చేయండి. అండ్ దీన్ని మనము ముందుకి కూడా అంటే నెక్స్ట్ ఎలక్షన్ వరకు కూడా ఇట్లాంటి పద్ధతిని మనం చేద్దామని అందరికీ ఇన్స్ట్రక్ట్ చేశాడని ఫహీం ఖురేషీ గారు చెప్పడము మాకు చాలా ఇంప్రెసివ్ అనిపించింది. అండ్ నేను కూడా ఒక సిటిజన్గా చెప్పేది ఏంటంటే, ఈ రాష్ట్రంలో ఒక బాధ్యతాయుతమైన సిటిజన్గా చెప్పేది ఏంటంటే, సీఎం గారు కావచ్చు, అంటే ఏ పార్టీ వాళ్ళైనా కావచ్చు, ఎందుకంటే పార్టీలు అనేవి ప్రజల కోసమే ఉన్నాయి. సో ఏ పార్టీ వాళ్ళైనా సరే ఖచ్చితంగా ఆ యాక్సెసిబిలిటీ టు ద గ్రాస్ రూట్ లెవెల్ ఆఫ్ ద సిటిజన్స్ అనేది మెయింటైన్ చేసే ఒక సిస్టము ప్రతి ఒక్క పార్టీ ఉంచగలిగితే వాళ్ళు చేసే మంచి పనులు తెలుస్తాయి. అండ్ ప్రజలు ఎప్పుడు కూడా వాళ్ళ లీడర్షిప్ని ముందుకు తీసుకెళ్తారు. అప్పుడు ఈ మధ్యలో ఉన్న చాలా అనవసరమైన విషయాలు, అంటే నేను మెన్షన్ చేయను, అదర్ దెన్ వర్క్, చాలా అనవసరమైన విషయాలన్నిటినీ తొలగించి ఒక ప్రజలు వాళ్ళ అవసరాలు అండ్ వాళ్ళతోటి పాలకుల రిలేషన్షిప్, ఆ రిలేషన్షిప్లో వాళ్ళు ఇద్దరు మమేకమై హాయిగా ముందుకు సాగే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఏ పార్టీ అయినా అలాంటి యాక్సెసిబిలిటీ పాలకులకి వాళ్ళ హైరార్కీ పరంగా సీఎంఏ యాక్సెసిబుల్ అవ్వాలని లేదు, బట్ ఆ హైరార్కీ తరఫున ఇవ్వగలిగితే అది చాలా బాగుంటుంది ప్రజలకి అండ్ పాలకులకి అని నా ఉద్దేశం. On behalf of President and other board of directors and other residents, I take this opportunity to thank Mr. Fahim Qureshi, Mr. Azharuddin, Mr. Vivek Venkataswamy and one Mr. Satyanarayana Varangal MLA who came to our place. Everybody makes promises during election especially. And we as residents, whatever problems we have, already we have communicated and almost for more than 6 months, we are suffering. Others said doctors and IT employees, that is all secondary. Anybody, patients who have to rush to the hospital to get the ambulance, the removing U-turn caused so much trauma, you can say. Especially when we go up to Toli Chowki, take a U-turn, it is very narrow road and opposite side, wrong side vehicles are coming and we had a tough time. So we have told every party, whoever came to our doorstep,
we expressed our problems. We told them, అందరూ చెప్తారు మేము చేస్తాము అని, కానీ థ్యాంక్స్ టు మిస్టర్ ఫహీమ్ ఖురేషీ, వన్స్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్, hats off to his guts for telling that within 24 hours he said he will see that U-turn is safe, U-turn is restored for the benefit of Sattva Magnus and all the nearby communities. We have expressed, we don't know about other communities, but we have expressed our concern. So this is a major step, and only thing is we hope it will continue, not that it is for a temporary period. And second, as Kansab said, we have water problem, especially during summer. So the water problem hereby, that Manjira water connection also they have assured, and already the work has started. So other lake cleaning and other things, we know it will take time. Many parties we have told, and our grievances is resolved in a remarkable time. We are very happy. Of course, because they are ruling, they could do it in a short span of time. Thank you, Fahim Qureshi garu, Azharuddin garu, and Vivek Venkataswamy garu. Azharuddin garu kotta minister, so we expect more things too. We are expecting more other things which we will tell shortly. He is just recently joined. All the best for the elections. బేసిక్ గా లీడర్షిప్ చేంజ్ అండి. లోకల్ లీడర్షిప్ చేంజ్ గురించి మేము వెయిట్ చేస్తాం. మా 1800 ఓట్లను 3 పోలింగ్ బూత్లకి తీసుకురాగలిగితేనే మేము లోకల్ గవర్నమెంట్ నుంచి పవర్స్ ఏదైనా పని చేయించుకోగలుగుతాము. యూటర్న్ విషయంలో నేను మీకు ఇంకా మళ్ళీ స్పష్టత ఇస్తున్నా. దేర్ ఆర్ 3 యూటర్న్స్ ఉన్నాయి. ఒకటేమో రోడ్ ఆపోజిట్ లో గెలాక్సీ బస్ స్టాప్ ఉంది, విచ్ ఇస్ 40 years old బస్ స్టాప్, వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ బస్ స్టాప్ హియర్. అది దిగిన తర్వాత విమెన్ రోడ్ క్రాస్ చేయలేకపోతున్నారు. బట్ ట్రాఫిక్ రూల్స్ ప్రకారము మేము అది తీయలేము అని చెప్పారు. మేము అగ్రి అయ్యాం. నెక్స్ట్ ట్రాఫిక్ మ్యాన్ రెగ్యులేట్ చేసే యూటర్న్ ఉంది, అది క్లోజ్ చేశారు, విచ్ ఈజ్ అది మా బేసిక్ రైట్. అక్కడ ఫహీమ్ ఖురేషీ గారు జడ్జిమెంటల్ గా ఆలోచన చేసి, సరే ఒక బస్ స్టాప్ ను యాక్సెస్ తీసేశారు, ఓకే. నెక్స్ట్ ఎక్కడైతే ట్రాఫిక్ మ్యాన్ కూర్చొని ఆపరేట్ చేస్తాడో, ట్రాఫిక్ మ్యాన్ కి 3 ట్రాఫిక్ మ్యాన్ కి షిఫ్ట్ లో పెట్టలేమని తీసేశారు కదా, నెక్స్ట్ యూటర్న్ అయినా తీయండి అని ఖచ్చితంగా చెప్పారు, విచ్ ఈస్ దేర్ బేసిక్ రైట్. హ్యావింగ్ యాక్సెస్ టు దేర్ ఓన్ హోమ్ ఈజ్ అ బేసిక్ రైట్ అని చాలా ఖచ్చితంగా మా ముందే చెప్పారు. అలా చెప్పినటువంటి లీడర్ను నేను ఇప్పటి వరకు చూడలేదు. ఏది కూడా అన్సైంటిఫిక్ చేయలేదు. మీరు కూడా వెళ్ళి చూడవచ్చు. 2 యూటర్న్స్ ను క్రాస్ చేసి 3rd యూటర్న్ ఇచ్చారు. స్టిల్ ఇట్ ఈస్ 600 meters అవే. బట్ విమెన్ ఆర్ వెరీ హ్యాపీ. ఇక్కడ లోకల్ మార్కెట్ లో చిన్న చిన్న వస్తువులు కొనుక్కోవడానికి విమెన్ వెళ్తారండి. అదర్ సైడ్ ఎక్కువ స్టోర్స్ ఉన్నాయి, పెట్టి స్టోర్స్ అన్ని. మాకు వెజిటబుల్స్ అన్ని ఓన్లీ వీక్లీ బేసిస్ లోనే వస్తాయి. విమెన్ బయటకు వెళ్ళినప్పుడు యూటర్న్ రోడ్ క్రాసింగ్ లేకపోతే వాళ్ళతో పాటు కిడ్స్ వెళ్తారు. ఒక చదువుకున్న అమ్మాయి కిడ్స్ తో బయటకు వెళ్ళినప్పుడు రోడ్ యాక్సిడెంట్ లో చనిపోవడం, ఈ రోజు కూడా డీజీపీ గారు చెప్పారు, రోడ్ యాక్సిడెంట్ లోనే మనుషులు హత్యల కంటే ఎక్కువ మంది చనిపోతున్నారు. అందుకని ఖురేషీ గారు ఏదైతే ట్రాఫిక్ పోలీసులకు సంజాయించిన విధానం ఉందో అది ప్యూర్లీ డెమోక్రటిక్, సైంటిఫిక్ అండ్ రోడ్ సేఫ్టీ నామ్స్ ప్రకారం కరెక్ట్ గా చెప్పారు ఆయన. ఫస్ట్ రైట్ మీరు తీసేశారు, సెకండ్ రైట్ వాళ్ళు వదులుకుంటున్నారు, థర్డ్ రైట్ ఏదైతే యూటర్న్ ఉందో ఖచ్చితంగా ఇవ్వండి అన్నారు, తీయాల్సి వచ్చింది. పోలీసు కూడా వినాల్సి వచ్చింది, విన్నారు. సెకండ్, మాకు 273 kiloliters అబ్జల్యూట్ ఎంటైటిల్మెంట్ ఆఫ్ వాటర్ ఉంది. అది యాక్చువల్గా 540 flats మేము ఎప్పుడైతే ట్యాక్స్ పే చేస్తామో, లాస్ట్ 2 years పే చేసాము, మాకు డబల్ చేయాలి. ఏది మా బేసిక్ ఎంటైటిల్మెంటే 540 kiloliters పర్ డే ఇవ్వాలి. ఇప్పుడున్న ఇక్కడ టెక్నికల్ ఫీజిబిలిటీ వల్ల ఆల్టర్నేట్ డే వస్తుంది. మేము ఏదైతే స్టోరేజ్ కొరకు ప్లేస్ అనుకున్నామో మా ఎంట్రన్స్ లో, అది గవర్నమెంట్ రోడ్ కొరకు వాడుకుంది. మా అపార్ట్మెంట్ ఫినిష్ అయిపోయింది. ఇది 70 years లైఫ్ తో కట్టినటువంటి డిజైన్, 18 floors, మంచి గేటెడ్ కమ్యూనిటీ కట్టాడు. ఇక్కడ ఎలాంటి డ్రిల్లింగ్ కూడా ఇప్పుడు అవకాశం లేదు. సో స్టోరేజ్ స్పేస్ ఐదర్ గవర్నమెంట్ మా ల్యాండ్ తీసుకుంది కాబట్టి స్టోరేజ్ స్పేస్ అన్నా ఇవ్వాలి, లేదా మా కంటిన్యూస్ వాటర్ సప్లై అయినా ఇవ్వాలి. ఇది మా ఆర్గ్యుమెంట్. ఇది వాటర్ వర్క్స్ అధికారులకు చాలా ఖచ్చితంగా అర్థమయ్యేటట్టు ఖురేషీ గారు చెప్పారు. వాళ్ళకి 400 liters పర్ ఫ్యామిలీ ఏదైతే మీరు ఇష్యూ చేస్తున్నారో, మొత్తం 500 flats లో దెర్ ఆర్ 1200 families ఉన్నాయి. 540 flats లో 1200 families ఉన్నాయి. ఎక్కువ రిటైర్డ్ వాళ్ళు, ప్రొఫెషనల్స్ ఉన్నారు. ప్రొఫెషనల్స్ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ తో పాటు 18% GST ఇస్తున్నారు.
ఇంత ట్యాక్స్ మనం తీసుకొని ట్రీటెడ్ వాటర్ ఇవ్వకపోతే ఇట్ ఈస్ ద షేమ్స్ టు ద సొసైటీ. మీరు ఇమీడియట్ గా వాళ్ళ ఎంటైటిల్మెంట్ ఉన్న వాటర్ వాళ్ళ స్టోరేజ్ చెకప్ చేసేసి ఇమీడియట్ గా ఇవ్వండి. మేము ఎస్టీపీ మెయింటైన్ చేస్తున్నాం, వాటర్ను చాలా జుడిషియస్ గా వాడుతున్నాం. అది కూడా నాలెడ్జ్ లో పెట్టుకొని వాళ్ళు వాటర్ జుడిషియస్ గా వాడుతున్నారు కాబట్టి ఒక్క రోజు కూడా సత్వా మ్యాగ్నస్ కు వాటర్ సప్లై సిల్లీ రీజన్స్ చూపించి ఆపితే చాలా సీరియస్ పనిష్మెంట్స్ వస్తాయని ఖురేషి గారు చెప్పారు. నిన్నటి నుంచే లైన్స్ అన్ని ఇన్స్పెక్ట్ చేశారు, నైబర్హుడ్ లైన్స్ తీసుకున్నారు, మా ఎస్టీపీ మా స్టోరేజ్ అన్ని ఆడిట్ చేసుకొని వెళ్ళారు. ఐ థింక్ దే రిక్వైర్ సమ్ మోర్ టైం, 1 month అట్లా టైం పడుతుంది వాటర్ వర్క్స్ వాళ్ళకి, బికాస్ వీఆర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ప్రశాసన్ నగర్ అండ్ టోలీ చౌకీ. సో మేము కూడా టైం అలో చేసాము. ఐ థింక్ ఈ సమ్మర్కి మాకు వాటర్ స్కేర్సిటీ లేకుండా మా ఎంటైటిల్మెంట్ ఏదైతుందో అది వస్తుంది. ఇలా ఓటు ఎప్పుడైతే అడగడానికి వచ్చినప్పుడు పని చేసే వాళ్ళకి ఓటు దొరుకుతుందండి, పని చేయని వాళ్ళకి ఎప్పుడూ ఓటు దొరకదు. నువ్వు కులం పేరు చెప్పినా, ఆదాయం పేరు చెప్పినా, వృత్తి పేరు చెప్పినా, మతం పేరు చెప్పినా, పని చేసే వాడికి అందరం ఓటేస్తాం. ఇప్పుడు కూడా మేము పనిచేసిన వాడికి ఓటేస్తాం. ఇట్ ఇస్ మెసేజ్ ఇస్ వెరీ క్లియర్. సో రవికిరణ్ గారు, పని చేసే వాడికే ఓటేస్తామని చాలా క్లియర్ గా మీరు చెప్పారు. అదే జరగాలి కూడా మన డెమోక్రసీలో. అయితే మీరు ఒక షేక్పేట్ డివిజన్ ఓటర్ గా మీరు చెప్పండి, జనరల్ గా బీజేపీ అటు బీఆర్ఎస్ కావచ్చు చాలా టఫ్ ఫైట్ ఇస్తున్నాయి. సో ఈ ఎలక్షన్స్ లో, ఈ బై ఎలక్షన్స్ లో ఎవరు విన్ అవుతారు, ఎవరికి ఎడ్జ్ ఉంది, ఎవరికి అవకాశాలు ఉన్నాయని ఇక్కడ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అది మీ రెసిడెన్సీ కావచ్చు, షేక్పేట్ డివిజన్ లో కావచ్చు. తెలంగాణలో మనకి కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేసింది అంటే పాపులర్ గవర్నమెంట్ ఈజ్ విత్ ది అబ్సల్యూట్ మెజారిటీ విత్ ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, అండ్ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఈజ్ బీఆర్ఎస్, విచ్ ఈస్ మోర్ వెల్లాంకులర్లీ నోన్ యాజ్ టిఆర్ఎస్. ఇద్దరి వర్క్మెన్షిప్ ను కంపేర్ చేసినప్పుడు ఆఫ్టర్ ఎంపీ ఎలక్షన్స్, ఇమీడియట్లీ ఆఫ్టర్ అసెంబ్లీ ఎలక్షన్స్ మాకు పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చాయి. పార్లమెంట్ ఎలక్షన్స్ లోపు చాలా టైం ఎలక్షన్ కోడ్లో పోయింది. ఏవైతే 12-13 years బ్యాక్ అంటే రాజశేఖర రెడ్డి గారు జిహెచ్ఎంసి క్రియేట్ చేసినప్పుడు ఈ ప్రాంతం అంటే అసలు ఇక్కడ ఈ ఫౌండేషన్సే లేనప్పుడు ఏవైతే లోకలైట్స్కి ప్రామిసెస్ ఇచ్చి అకాల మృతి చెందిన తర్వాత రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారి టైంలో ఏవైతే పనులు కాలేదో హానబుల్ చీఫ్ మినిస్టర్ టార్గెట్ పెట్టి 280 crores శాంక్షన్ చేశారు. మీరు వెనకాల వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. 6 drains రికార్డ్ టైంలో కంప్లీట్ చేశారు. ఓవర్ ద నాలా అక్కడ 40 houses బ్రేక్ చేశారు. నేను నిన్ననే వెళ్ళొచ్చాను లేక్ అడాప్షన్ గురించి. అది మనకి 2009 కంటే ముందు గవర్నమెంట్ అష్యూరెన్స్, జస్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత రికార్డ్ టైంలో స్టేట్ గవర్నమెంట్ ఫుల్ఫిల్ చేసింది. ఇది బయట నైబర్హుడ్కి వెళ్ళిపోయింది, మాకు సత్వాకి డైరెక్ట్ హెల్ప్ కాలే. కానీ పని చేసిన విధానంలో అయితే చాలా ఫాస్ట్గా పనిచేసింది కాంగ్రెస్ గవర్నమెంట్, దాంట్లో డౌట్ లేదు. బీజేపీ నేషనల్ లెవెల్లో రూలింగ్ ఉంది. వాళ్ళకి ఒక అమృత్ అనే స్కీమ్ ఒకటి ఉంటుంది. స్టేట్లో MAUD డిపా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ఉంటుంది. అర్బన్ డెవలప్మెంట్ అఫైర్స్ కంప్లీట్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేతిలో ఉంటాయి. నాకైతే అర్బన్ డెవలప్మెంట్ ఆఫ్ దాంట్లో అమృత్ స్కీమ్ కింద లేక్ రివాంపేషన్, ఆ లేక్ను ప్రాపర్గా స్టడీ చేసి జియోలాజికల్ స్టడీ చేసి దానికి ఆల్రెడీ లోకలైట్స్ కాంపౌండ్ వాళ్ళు అదంతా కట్టుకున్నారు. రజకా కమ్యూనిటీ అది ఎంకరేజ్ కాకుండా చూస్తుంది, అది లోకలైట్స్ యొక్క ఎఫర్ట్స్. అమృత్ స్కీమ్ కింద కానీ ఇంకే స్కీమ్ కింద కానీ యూనియన్ గవర్నమెంట్ అయితే ఆ లేక్ అండ్ నాలాను ఏం పట్టించుకున్నట్టయితే అనిపిస్తలేదు. విచ్ ఇస్ పబ్లిక్ హెల్త్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో జూబ్లీ హిల్స్ లాంటి మంచి సొసైటీలో అలాంటి నాలా ఉండకూడదు. ఈ రోజు కూడా మీరు వెళ్ళి విజువల్స్ తీసుకోండి. ఆ లేక్ దాటిన తర్వాత 1 kilometer జానకి నగర్, ఫాతిమా నగర్, హఫీజ్ బస్తీ, మహాత్మా గాంధీ బస్తీ 4 బస్సుల నుంచి ఆ కెనాల్ వెళ్తారు. వెళ్ళినప్పుడు 1 kilometer మొత్తం కూడా పూడిక గడ్డి ఉంది. ఈరోజు దెర్ ఇస్ ఎ కంజెషన్. యాక్చువల్గా నాలా అడాప్షన్ ప్రోగ్రాము యూనియన్ గవర్నమెంట్ ఈజీగా చేయగలుగుతారు, అవి స్టేట్ గవర్నమెంట్స్ చేయలేవు. ఎంక్రోచ్మెంట్స్ ఉంటాయి, అక్కడ ఓట్స్ ఉంటాయి. కాబట్టి యూనియన్ గవర్నమెంట్ నుంచి ఆ ఇనిషియేటివ్ తీసుకోలేదు. ఇంకోటి డ్రింకింగ్ వాటర్ స్కీమ్స్ అన్నిటికంటే తెలంగాణ బెటర్గా చేసింది. అర్బన్లో, రూరల్లో మిషన్ భగీరథ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, బీఆర్ఎస్ గవర్నమెంట్ బాగా చేసింది. కానీ ఎక్కడనైతే ఫస్ట్ పంప్ హౌస్ ఉండిందో నిజాం టైంలో అక్కడనే వీళ్ళు వాటర్ ఇవ్వాలి. ఇప్పుడు మా సత్వా మ్యాగ్నస్ సొసైటీ బ్యాక్ సైడే ఫస్ట్ పంప్ హౌస్ ఉంటుంది. మీరు హిస్టారికల్గా తీస్తే ఫస్ట్ డ్రింకింగ్ వాటర్ లైన్ ఉంది. మాకే వాటర్ ఇవ్వనప్పుడు మీరు ఎంత పెద్ద యూ మే బోస్ట్ వీ హ్యాడ్ గివెన్ వెరీ గుడ్ పైప్ లైన్, బట్ దెర్ ఇస్ నో వాటర్ ఇన్ ఇట్. వాటర్ అవైలబిలిటీ ఉన్నా వాటర్ ఇవ్వలేదు. కానీ ఈ 6 monthsలో అయితే
బెటర్ జాబ్ చేశారండి. దే ఆర్ ఎంటైటిల్ టు ఆస్క్ ఓట్ అండ్ ద పీపుల్ ఆర్ ఇన్ మూడ్ టు గివ్ మోర్ ఓట్స్ ఫర్ దెమ్. సరే, మనకి జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ చాలా పెద్దది, చాలా మంది సెటిల్డ్ లేబర్ ఉన్నారు, అందరికీ ఓటింగ్ రైట్ ఉంది. ఒక్క కమ్యూనిటీనే దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. చాలా మంది అనుకుంటారు 1-2 కమ్యూనిటీస్ రూలింగ్ పార్టీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అని. అందరికీ వైడర్ ఆపర్చునిటీ ఉన్నాయి. నాకు అనిపిస్తుంది అయితే లాస్ట్ 4-5 days ద వే ఐ ఫెల్ట్, ఈరోజు చీఫ్ మినిస్టర్ గారు రోడ్ షో షెడ్యూల్ అయ్యింది ఇదే ఏరియాలో. మొన్న కేటీఆర్ గారు రోడ్ షో కూడా పొలిటికల్ గా సక్సెస్ అయింది. పోలింగ్ పర్సంటేజ్ పెరిగితే మాత్రం డెఫినెట్ గా ఇట్ ఈస్ ద కాంగ్రెస్ టైం. దట్ మచ్ ఐ కెన్ సే. పోలింగ్ పర్సంటేజ్ 48 నుంచి 60 మధ్యలో 55 దాటితే మాత్రం ఇట్ ఈస్ అ కాంగ్రెస్ సీట్, తగ్గితే మాత్రం ఇట్ ఈస్ మేనేజ్డ్ సీట్. ఫైనల్ గా అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇవ్వడంపై ఇక్కడ ఎట్లా చర్చ జరుగుతుందంటారు? యాక్చువల్ గా అజారుద్దీన్ కి 2 ఫేసెస్ ఉన్నాయి. ఒకటి ప్యూర్ హైదరాబాదీ ఫేస్, నా స్వస్థలం కల్వకుర్తి, వారి సిస్టర్ వాళ్ళ స్వస్థలం ఇబ్రాహీంపట్నం. అజారుద్దీన్ గారి ఫ్యామిలీ లాస్ట్ 60-70 years లో తెలంగాణ రూరల్ కమ్యూనిటీస్ తో చాలా బాగుంది. చాలా మంది హైదరాబాదీస్ కి ఆ విషయం తెలియదు. హైదరాబాద్ అజారుద్దీన్ యాజ్ అ పర్సన్ ఈజ్ అ వెరీ గుడ్ పర్సన్. ఆయన అట్లా ఎప్పుడు కూడా ఒక క్రికెటర్ గా ప్రొజెక్ట్ అయ్యారు, కానీ యాజ్ అ ఇండివిజువల్ మిగతా వాళ్ళు ఉన్నారు, ఇబ్రాహీం బిన్ మస్కతి, ఫస్ట్ జనరేషన్ ఎంటర్ప్రినర్స్ ఉన్నారు. అజరుద్దీన్ కూడా వాళ్ళతో ఈక్వల్ గా మనం చూడొచ్చు. లాస్ట్ టైం అన్ఫార్చునేట్ గా వారు ఓడిపోయారు. ఈసారి మా దాంట్లో అయితే ఈ చుట్టుపక్కల దాంట్లో ఒక 7-8 మంది కోచ్ ఉన్నారు, క్రికెట్ కోచ్. ఎల్బీ స్టేడియము, ఫతే మైదాన్ అన్నిట్లలో కూడా పిల్లలు వెళ్ళి ఆడతారు. అజారుద్దీన్ కున్నంత ఫాలోయింగ్ మా సొసైటీలో ఇంకే కాంగ్రెస్ లీడర్ లేదు. If he is the Congress, he is a Congress leader. If his choice is different as a cricketer గా కూడా ఫాలోవర్స్ ఉన్నారు. అండ్ ఎప్పుడు కూడా తను కంటెస్టింగ్ క్యాండిడేట్ గా నిలబడి ఓడిపోయినాక కూడా ఎన్నడూ మమ్మల్ని డిస్టర్బ్ చేయలేదు, మీరు నాకు ఓట్ వేయలేదు అనేది ఎప్పుడు రాలేదు. హీ వాజ్ వెరీ పొలైట్ టు అస్. సో అతనికి మంత్రి పదవి వచ్చింది స్టేట్ లెవెల్లో అండి. దాంతో జూబ్లీ హిల్స్ నెగ్గుతారు అనుకొని నేను అనుకోవట్లేదు. గవర్నమెంట్ చేసిన గుడ్ డీడ్స్ తో నెగ్గుతుంది. నిన్న ఎంసీసీ వయలేషన్ గురించి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి ఫ్లయింగ్ స్క్వాడ్ అనధికారికంగా మా ఫ్లాట్ లోకి వచ్చి ఇక్కడ ఉన్న ఓటర్లపై ఒత్తిడి చేయడానికి ప్రయత్నం చేశారు. అందుకని మేము మా వైస్ ప్రెసిడెంట్ మేము కలిసి క్లియర్ గా వివరణ ఇస్తున్నాము. ఎలక్షన్ కోడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి క్యాండిడేట్స్ యొక్క విత్డ్రాల్ అయిపోయి ఫైనల్ లిస్ట్ ఆఫ్ కంటెస్టెంట్స్ వచ్చేంత వరకు మేము రెసిడెంట్స్ తరఫున ఏ క్యాండిడేట్ ని లోపలికి రానివ్వలేదు. నెంబర్ 1. నెంబర్ 2, మేము కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఎవరైతే రిటర్నింగ్ ఆఫీసర్ ద్వారా అథరైజ్ చేయబడ్డారో వాళ్ళందరికీ వాళ్ళ అఫిడవిట్స్ లో ఉన్న టెలిఫోన్ నెంబర్స్ కు మెసేజ్ పెట్టాము. మా సొసైటీలోకి మీరు వచ్చే ముందు కాంపిటెంట్ అథారిటీ యొక్క పర్మిషన్, లోకల్ SHO రీసెంట్ గా మారింది, మాది ఫిలిం నగర్ నుంచి టోలీ చౌకీకి మారింది. బట్ డాక్యుమెంట్స్ లో ఇంకా ఫిలిం నగర్ అని చూపిస్తుంది. టోలీ చౌకీ SHOకి ఇన్ఫార్మ్ చేసే రావాలి అని చెప్పాను. 3rd, వాళ్ళిద్దరి పర్మిషన్ ఉన్నప్పటికీ మా చీఫ్ సెక్యూరిటీ ఆఫీసరు ఎనీ వన్ ఆఫ్ ద ఆఫీస్ బేరర్ అవైలబుల్, వాళ్ళు అథరైజ్ చేస్తేనే మీకు ఎంట్రీ దొరుకుతుంది అని అందరి క్యాండిడేట్స్కు మేము మెసేజ్ పంపడం జరిగింది. మాకు అందరి క్యాండిడేట్స్ నుంచి ఫాలో చేస్తాము అని పాజిటివ్గా రిప్లై వచ్చింది. తర్వాత డెసిషన్ ఏం తీసుకున్నామంటే, బికాజ్ ఈసారి బై ఎలక్షన్లో కంటెస్టింగ్ క్యాండిడేట్స్ యొక్క నంబర్ చాలా ఎక్కువ ఉంది, ఒకరిని అలో చేసి ఒకరిని అలో చేయకపోతే ఓటర్ల తరపున ఇంపార్షియాలిటీ ఉంటుంది అని చెప్పి ఓన్లీ మేజర్ క్యాండిడేట్స్ అని కాకుండా స్టార్ క్యాంపెయినర్స్ను పాలసీ మ్యాటర్స్ మీదనే రావడానికి మేము పర్మిషన్ ఇచ్చినాం. అకార్డింగ్లీ ఫ్రేలో ఉన్నటువంటి 3 పొలిటికల్ పార్టీస్ సత్వ మ్యాగ్నస్ రెసిడెంట్స్ యొక్క రూల్స్ను ఫాలో చేస్తూ సిట్టింగ్ హానబుల్ మా మినిస్టర్ కిషన్ రెడ్డి గారి కార్యాలయం నుండి మరియు టిఆర్ఎస్ పార్టీ తరఫున స్టార్ క్యాంపెయినర్ అయినటువంటి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి కార్యాలయం నుంచి కాంగ్రెస్ తరఫున లోకల్ క్యాంపెయినర్ అయినటువంటి ఫహీం ఖురేషీ గారి నుంచి మాకు అభ్యర్థన వచ్చింది. మేము అన్ని స్క్రూటినీ చేసుకున్న తర్వాతనే ప్రాపర్ ప్రోటోకాల్ ద్వారానే వాళ్ళకి లోపలికి రమ్మని చెప్పాము. మా దగ్గరికి వచ్చి మమ్మల్ని బలవంత పెట్టాలని చూసిన ఫ్లయింగ్ స్క్వాడ్కు ఈ రూల్ పొజిషన్ మీద ఎలాంటి అవగాహన లేకుండానే 2 పోలీసులు తీసుకొని మా ఆఫీసులోకి వచ్చారు. దీని మీద ఎలక్షన్ షెడ్యూల్ ముగిసిన ఎంబటనే రిటర్నింగ్ ఆఫీసర్ మీద అబ్జర్వర్కి ఎలక్షన్ కమిషన్కి ఖచ్చితంగా కంప్లైంట్ చేస్తాము. మళ్ళీ ఇట్లాంటి
డేర్ ఎవరు కూడా ఫ్యూచర్లో చేయకుండా చూస్తాం. ఇక్కడ చాలా బిజీ పీపుల్ ఉంటారండి. అపోలోలో డాక్టర్స్ ఉన్నారు. దేశంలోనే 100 బెస్ట్ బ్యాంకర్స్ ఇక్కడే ఉన్నారు. 100 డాక్టర్స్లో 10 డాక్టర్స్ ఇక్కడే ఉన్నారు. వాళ్ళు డైలీ పొలిటిక్స్లో ఇన్వాల్వ్ కాలేరు కాబట్టి సండే రోజు అందరినీ రమ్మన్నాం. ఒకే రోజు మేజర్ పార్టీస్ వాళ్ళందరికీ అవకాశం ఇచ్చాం. ఇంతకంటే ఫెయిర్గా ఏ సొసైటీ లేదు. థర్డ్ థింగ్, పబ్లిసిటీ మెటీరియల్ ఏది కూడా మా గేట్లోకి మా చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ రానివ్వరు. వెహికల్స్ కూడా, అంటే ఎవరైతే విఐపి సెక్యూరిటీ చూస్తారో వాళ్ళ ఎంబటి వచ్చే ఏఆర్ ఆర్ ఎస్ఐజి కానిస్టేబుల్స్ రిక్వెస్ట్ చేస్తేనే ఆ వెహికల్ లోపలికి వస్తుంది. వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు, యూనియన్ క్యాబినెట్ మినిస్టర్ ఉండొచ్చు, స్టేట్ క్యాబినెట్ మినిస్టర్ ఉండొచ్చు, లేదా లీడర్ ఆఫ్ అపోజిషన్ ఉండొచ్చు. హవెవర్ బిగ్, ఎవరైతే ఎస్ఐజి ఆర్ ఏఆర్ ఆ డ్యూటీస్లో ఉన్న వాళ్ళ వెహికల్, ఆ వెహికల్ నెంబర్ స్క్రూటినీ చేసుకొనే మా చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ లోపలికి రానిచ్చారు. మేము ఎప్పుడు ఎవరి పట్ల పార్షియాలిటీ లేదు, అది లేదు. రెండోది, హానరబుల్ మినిస్టర్ వివేక్ గారు చాలా వర్క్స్ ఇక్కడ శాంక్షన్ చేయించారు. వారు వచ్చినప్పుడు కాంగ్రెస్ ఫ్లాగ్, నేషనల్ ఫ్లాగ్కు సిమిలర్గా ఉన్నటువంటి ఒక దండ మెడలో వేసుకొని ఉన్నారు. మా చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ చెప్పగానే దాన్ని కవర్ చేసుకున్నారు. వారు క్యాంపెయిన్ మెటీరియల్ అంతా బయటనే పెట్టేసి వచ్చారు. అజారుద్దీన్ గారు కూడా లాస్ట్ టైం ఇక్కడ కంటెస్టెంట్. ఈ ఫ్లాట్స్లో ఉన్న వాళ్ళకి చాలా మందికి ఆయన వ్యక్తిగతంగా తెలుసు. పిల్లలు చాలా మంది అండర్ 14 ఆడుతున్న పిల్లలకి కూడా, కోచ్కి కూడా బాగా తెలుసు అజారుద్దీన్ గారు యాజ్ ఎ క్రికెటర్. వారు కూడా వాళ్ళ అప్పటి వరకు జరిగిన క్యాంపెయిన్లో ఉన్న కాంగ్రెస్ ఇండికేట్ చేసే డ్రెస్ను తీసేసి నార్మల్ సివిల్ సూట్లో మా దగ్గరికి ½ an hour లేట్గా వచ్చారు. ఈజ్ ఆల్సో స్టార్ క్యాంపెయినర్. మేము ఇంత స్ట్రిక్ట్గా రూల్ను ఫాలో చేస్తున్నప్పటికీ ఆర్ఓ యొక్క స్టాఫ్ వాళ్ళకి ఏదైనా ఇష్యూస్ ఉంటే సెక్టార్ ఆఫీసర్ అని ఉంటారండి ఎలక్షన్ రూల్లో. మాది 14A సెక్టార్కి వస్తుంది. మా 6 బూత్స్ కూడా 14 సెక్టార్లో వస్తాయి. ఆ సెక్టార్ ఆఫీసర్కు మెజిస్టేరియల్ పవర్స్ కూడా ఉంటాయి. అతన్ని తీసుకొని రావాలి. ఫ్లయింగ్ స్క్వాడ్ రావాలంటే లోకల్ పోలీసుని తీసుకొని ఈవెంట్ జరుగుతున్నప్పుడు రావాలి. ఇలా వచ్చి ఓటర్లను, ఆర్ఓ ఆఫీస్ నుంచి వచ్చిన వాళ్ళు భయభ్రాంతులను గురి చేసిన, మేనేజ్మెంట్ మీద ఒత్తిడి గురి చేసిన చాలా సీరియస్ యాక్షన్ ఉంటుంది. ఇది ఫస్ట్. సెకండ్, ప్రతి సంవత్సరము మనకు స్పెషల్ సప్లిమెంటరీ రివ్యూ జరుగుతుందండి. దాంట్లో ఓటర్ లిస్టులో ఈ సత్వా మ్యాగ్నస్ సొసైటీ కొత్తగా వచ్చింది. మాకు ఒక 2000 ఓట్స్ వరకు ఉన్నాయి. అవి 6 పోలింగ్ బూత్స్లో ఎఫాజెడ్గా ఉన్నాయి. దాంట్లో ఏదైతే లాస్ట్ టైం నోటిఫైడ్ ఉందో ఓపెన్ స్పేస్ ఆపోజిట్ ప్లే గ్రౌండ్ అని ఉంది మా పార్ట్ నెంబరు. దాన్ని రివైజ్ చేసి సత్వా సొసైటీ అని పెట్టమన్నాము. మా 4 బూతుల్ని మాకు ఇండివిజువల్గా ఒక దగ్గర కాన్సన్ట్రేట్ చేయమన్నాము. ఇది లాస్ట్ టైం డిప్యూటీ కమిషనర్ జిహెచ్ఎంసీ ఎవరైతే ఆర్ఓ ఉన్నారో వారు రెస్పాండ్ కాలేదు. ఈసారి వచ్చినప్పుడు అన్ని పొలిటికల్ పార్టీస్ దృష్టికి దీన్ని తీసుకపోతే ఇప్పుడు ఉన్న రూలింగ్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా డిప్యూటీ కమిషనర్కు చెప్తాము, మీ ఓటింగ్ కన్సర్న్ డెమోక్రసీలో ఏవైతే ఎసెన్షియల్ ఉన్నాయో అవన్నీ కూడా ఈ స్పెషల్ సప్లిమెంటరీ రివిజన్ జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ లోపే మేము రివైజ్ చేసి ఇస్తాము అని చెప్పారు. థర్డ్ థింగ్, మా నైబర్హుడ్లో ఉన్న నాలాలు అవన్నీ కూడా అడాప్షన్లకు తీసుకోమని వాళ్ళు కూడా అడిగారు. బికాజ్ యూఆర్ రిచ్ పీపుల్ అంటే మేము ఆల్రెడీ హై ట్యాక్స్ పే చేస్తున్నాం, తీసుకోగలిగినంత వరకు తీసుకుంటామని చెప్పాం. ఎలక్షన్ క్యాంపెయినింగ్ అనేది వన్ వే జరగలేదు. సిటిజన్ రెస్పాన్సిబిలిటీస్ గురించి కూడా పొలిటికల్ పార్టీస్ అడిగాయి. ఇంకొకటి, మేము స్పేస్ ఇచ్చిన దాంట్లో కమర్షియల్ ప్లే గ్రౌండ్ కట్టారు. కడితే మాకు ఇక్కడ ఉన్నటువంటి కురేషి గారు దాంట్లో ఉన్న కన్సర్న్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు. మాకు ప్లే గ్రౌండ్స్ తక్కువ ఉన్నాయి, కిడ్స్ ఓపెన్ ప్లే గ్రౌండ్లో పెట్టినప్పుడు యంగ్స్టర్స్ను ఎల్డర్స్ను ఫేస్ చేయలేకపోతున్నారు, కిడ్స్ కొరకి టెంపరీగా అనుమతి ఇచ్చామని చెప్పారు. ఏదైనా మా వీడియోస్ అన్నీ కూడా చాలా ప్లెయిన్గా ఉన్నాయి. మమ్మల్ని ఇంకొకసారి ఆర్ఓ కానీ తన స్టాఫ్ కానీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత కానీ ఎలక్షన్ ముందు కానీ భయభ్రాంతులను గురి చేయాలని చూస్తే మాత్రం చాలా సీరియస్ చర్యలు ఉంటాయి.